ఈ సనాతన ధర్మం ముఖ్య ఉద్దేశం అంటే అహింసో పరమో ధర్మః అంటే హింస ఉన్నన్ని రోజులు ధర్మము ఎక్కడ కూడా దాని యొక్క విశిష్టత అనేది బయటకు రాదు. అహింస పాటించాలి. హింసనే ఉన్నది ఈ ప్రపంచం అంతా. ఆ హింస పోయినప్పుడు ఈ సనాతన ధర్మం అనేది 1000 ఏళ్ళు వర్ధిల్లుతుంది. సనాతన ధర్మము అంటే అన్ని మతాలలో ఉన్నటువంటి ధర్మమే, దాని యొక్క విశిష్టతనే సనాతన ధర్మము. ఈ రోజు ఉన్నటువంటి మతాలు, కులాలు, వ్యవస్థ అంతా ధర్మము పోయి అధర్మంలో జీవిస్తూ ఉన్నది. ఇది కలియుగం అని, ఈ కలియుగంలో ఇలానే జరుగుతుందని ప్రజలు అలానే జీవిస్తున్నారు. అది మూర్ఖపు అయినటువంటి జీవితం. ఆ జీవనం నుండి బయటకు రావడమే ఈ సనాతన హిందూ ధర్మ లక్ష్యం. ఈ జాగృతం అనేది ప్రతి జిల్లా, గ్రామాలు, పట్టణాలు, దేశాలు, యావత్ ప్రపంచంలో కూడా ఇది విరాజిల్లాలి. ముందు ముందు కూడా మా కాలజ్ఞానంలో ఇది విరాజిల్లుతుంది అని మహాపురుషులు, యోగులు, పీఠాధిపతులు అందరూ చైతన్యవంతులై ముందుకు తీసుకొస్తారు. మానవ జాతి, హిందూ జాతి వర్ధిల్లుతుంది అని కోరుకుంటూ మరి ఒకసారి జై సనాతన ధర్మ, సనాతన హిందూ ధర్మ జాగృతి సభ, జై హిందూ సనాతన ధర్మ, జై హింద్. స్వామి, సనాతన ధర్మం అంటున్నారు. ఇప్పుడు పాటించే అసలు సనాతన ధర్మం అనుకుంటే ఇప్పుడు పాటించే ధర్మం ఏంటి? ఇప్పుడు అధర్మమే ఉంది. ధర్మం అంటేనే హింస, ధర్మం అంటేనే అహింస. అహింస అంటే హింసనే ఉంది. ప్రతి ఒక్కరు ఏముంటున్నది? మధు మాంసాలు, ఎక్కడ చూసినా అరాచకము, పంచమహాపాతకాలే ఉన్నాయి. ధర్మం అంటే గోమాత, ధర్మం అంటే మాట ఇచ్చి తప్పకపోవడం. ధర్మం అంటే అదే సనాతన ధర్మం. ఈ రోజులో అలా ఉందా? తన అవకాశం కోసము ఎన్ని రాజకీయాలైనా చేస్తున్నాడు మానవుడు. అది విడనాడాలి. అది విడనాడనన్ని రోజులు ఈ ప్రపంచంలో ధర్మం అనేదే లేదు. ఎన్ని కాషాయ వస్త్రాలు వేసుకొని ధరించినా అది అధర్మమే ముందుకు వస్తున్నది. ఆ అధర్మాన్ని పోగొట్టాలంటే మనిషిలో ప్రతి చిన్న పెద్ద వారి నుండి చైతన్యం రావాలి. అప్పుడే ధర్మము వర్ధిల్లుతుంది. ధర్మం అనగా ముఖ్యంగా హింస చేయకపోవడము, అదే ధర్మము. సనాతన ధర్మం అంటే వేరే ఎక్కడి నుంచి రాలేదు. సనాతన ధర్మము అంటే సర్వేశ్వరుడు. సర్వేశ్వరునికి ఉదయ చక్రము, అనాథ చక్రము ఓపెను. అనాథ చక్రమును అంతరంగమున వెలుగునే, ఆ వెలుగును చూసిన వాడే ఆ సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు రూపమే మానవ జీవితాలు. ఆ జీవితాలు ధర్మంగా వర్ధిల్లాలంటే మనము హింసను విడనాడాలి. అదే ముఖ్య ఉద్దేశము, అదే సనాతన ధర్మ లక్ష్యము. అదే ప్రతి ఒక్కరూ చెప్పాలి. అంటే డబ్బు చుట్టూ తిరుగుతున్న మనిషిని ఇప్పుడు మనం చూస్తున్నాము. స్వార్థం కూడా పెరిగిపోయింది, అరాచకాలు పెరిగిపోయాయి. మరి ఇటువంటి మనుషుల్ని మనం సనాతన ధర్మం వైపు మరల్చొచ్చు అంటారా? 100%, 1000కి 1000%, 100కు 100% మనము మార్చవచ్చు. వినేవాళ్ళు ఈ రోజుల్లో లేరు వాస్తవానికి. కానీ డబ్బుగా అంటే మనిషి యొక్క ఆశ ఎప్పుడు ఉంటుంది? తన యొక్క వైఫల్యాల వల్ల ఆశ వస్తుంది. అంటే తన కోరికలు తీర్చుకోవడానికి, అంటే ఆ కోరికలు నెరవేర్చలేకపోవడానికి అవకాశంగా వినియోగించడానికి ఆ మనిషి ఆ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే భౌతిక వాంఛల కోసమే కదా ఈ డబ్బు అనేది ముఖ్యము. ఆ వాంఛలు, ఆ భౌతిక వాంఛలు, భౌతిక కోరికలు నెరవేర్చుకోవడం కోసము డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోనే ముడి ఉన్నది. ధనం మూలం మిదం జగత్తు. కానీ ధనం మూలం మిదం జగతే. కానీ ధనము ఎంత అవసరమో, ధనకు బానిస కాకూడదు. జ్ఞానానికి కావాలి, ధర్మానికి కావాలి బానిస. కానీ ఈరోజు డబ్బుకు అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోని ముడి ఉన్నది కదా. దాన్ని మానవుడే జ్ఞానంతో విడనాడాలి. అది విడనాడినంతసేపు డబ్బు తన వైపు లాక్కుంటుంది. డబ్బు ఏదైనా చేపిస్తుంది, ధర్మం చేపిస్తుంది, అధర్మం చేపిస్తుంది. ఈరోజు ఏదైనా కార్యక్రమం చేయాలంటే మూలము డబ్బు. ఆ డబ్బు లేనిది ఏ కార్యక్రమం జరగదు. కావున అలా జరుగుతుందని చెప్పి అధర్మంగా డబ్బును చేసుకొని, డబ్బును సంపాదించి కార్యక్రమాలు చేయడం అనేది ఇంకా అరిష్టం, దరిద్రం, భావదరిద్రము, దేహదరిద్రము, సర్వదరిద్రం. అది హిందూ ధర్మంలో లేదు. కానీ కొంతమంది అవకాశవాదులు, చిన్న చిన్న వాళ్ళకు తెలియక అజ్ఞానంతో పైకి తీసుకొచ్చి ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. అది మనం జ్ఞానవంతులు, యోగులు, మహాపురుషులు, సిద్ధపురుషులు అందరూ కూడా ప్రతి ఒక్కరు జ్ఞానం ఉన్న వాళ్ళు దీనికి పోరాడి దాన్ని, ఆ యొక్క చెడును మనం విసర్జించాలి. ఆ విసర్జించినంతసేపు అది మనం బాధిస్తూ ఉంటుంది, అది మనల్ని బానిసగా చేస్తూనే ఉంటుంది.
డబ్బు. చాలా చక్కగా చెప్పారు స్వామి. సనాతన ధర్మం యొక్క నిజమైన అర్థాన్ని మీరు ఒక యాప్ ఏదో మొదలు పెడుతున్నట్టుగా తెలిసింది. ఏంటి స్వామి అది? మేము టెంపుల్ యాప్ అనేది మా పిల్లలు వెగ్గల రామకృష్ణను దీప్తి, వెగ్గల రాజేష్ దీప్తి వాళ్ళు కష్టపడి ఒక యాప్ను తయారు చేశారు. మా చేతుల మీదుగా శ్రీ జ్ఞానయోగేశ్వర పీఠం తరపున ఓపెనింగ్ చేసి టెంపుల్ యొక్క ధర్మాన్ని, టెంపుల్ ఈ రోజున మన యొక్క గుడి, బడి, అమ్మ ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి. ఆ గుడిని మనం రక్షించుకున్నప్పుడే బడిని రక్షించుకుంటాము, బడిని రక్షించుకుంటాము, అమ్మను కూడా మన జ్ఞానంతో మన తల్లిదండ్రులను కూడా రక్షించుకుంటాము. అలా అని వీళ్ళ ఉద్దేశంతో ఈ టెంపుల్ యాప్ని వీళ్ళు కష్టపడి తయారు చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీంతో అన్ని అవసరాలు తీరుస్తుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అన్నట్టుగా ఇది ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ టెంపుల్ యాప్లో ఉంటుంది. కావున మన సనాతన హిందూ ధర్మ ప్రచారకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ను ఉపయోగించుకొని వారు అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నాను.